హాయ్ హలో నమస్తే ఎంజీ టీవీకి స్వాగతం. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం స్పీక్ విత్ శేఖర్ అనే ప్రోగ్రాంలో ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ చనిపోయారో తెలియని పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న కాలంలో ఎంతోమందిని కరోనా కాలంలో కరోనా భయంకరమైన వ్యాధి కాదు, మీకు నేనున్నాననే భరోసాతో ఎంతో మందికి సేవలు అందిస్తూ ఆ కరోనా మహమ్మారిని ప్రాలదొరినటువంటి వ్యక్తి నూజివీడు పట్టణంలో టాప్ 5 మెంబర్స్లో పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి వ్యక్తి, గైనకాలజిస్ట్, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నక్కనబోయిన శారదా మేడంతో మనం ఉన్నాం. ప్రస్తుతం మేడం గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం గారు, ఎలా ఉన్నారు? చెప్పండి మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ఏదంటే పాతకాలంలో ఒక ఎంబీబీఎస్ చదవాలి అంటే లక్షల ఫీజులు కట్టి చదవాల్సిన పరిస్థితుల్లో మీరు అత్యంత మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎంబీబీఎస్ చేసి పీజీ చేసి గైనకాలజిస్ట్గా ఎంతోమందికి వృత్తిరీత్యా సేవలు అందించడానికి గల కారణాలు, ఇది మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అవడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా, లేకపోతే మీ సొంతగా మీ ఆలోచనతో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరికతో డాక్టర్ అయ్యారా? మాది అగ్రికల్చరల్ ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరు. నా తర్వాత ఒకళ్ళిద్దరు వచ్చారు, కానీ ఫస్ట్ అయితే నేనే. మాకైతే ఫస్ట్ నుంచి డాక్టర్ చదవాలని ఏం లేదు, కష్టపడి చదువుకోవడం అలవాటైంది. ఆ కష్టం ఏదో సొసైటీకి ఉపయోగపడేదిలాగా ఉండాలని ఈ డాక్టర్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. డాక్టర్ గారు, ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పటికీ గైనకాలజిస్ట్గా ఎన్ని ఆపరేషన్లు చేశారు? ఇప్పటి వరకు నేను 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక 10,000 వరకు నార్మల్ డెలివరీలే కానీ, సిజేరియన్లే కానీ, గర్భసంచి ఆపరేషన్లే కానీ, చిన్న ఆపరేషన్లే కానీ అన్నీ కలిపి ఒక 10,000 వరకు చేశానండి. డాక్టర్ గారు, మీరు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? నా ఎడ్యుకేషను గురుకుల పాఠశాల ముస్నూరులో జరిగిందండి. డాక్టర్ గారు, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎంబీబీఎస్ చదవాలి అంటే ప్రతి కార్పొరేట్ కాలేజీల వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. లక్షల లక్షల ఫీజులు కట్టి ప్రతి పేద విద్యార్థులతో సైతం డాక్టర్ చదవాలి, లేకపోతే ఇంజనీరింగ్ చదవాలని ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఎన్నో కష్టాలు పడి పిల్లలు చదివిస్తున్న పరిస్థితుల్లో మీరు ఈ విద్యార్థులకి, రాబోయే విద్యార్థులకి ఇప్పుడున్న సమాజంలో ఎంబీబీఎస్ సీట్ అనేది ఎలా సాధించాలి? మీరు కేవలం గురుకులాల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఎంబీబీఎస్ చేశారు. పిల్లలకి మీ ద్వారా ఎంబీబీఎస్ చేయాలంటే ఎలా చదవాలి, ఏం చేయాలి? ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్లో నుంచి కూడా మనం చదవచ్చు అనేది మీ ద్వారా ఒకసారి. ఎంబీబీఎస్ చదవాలంటే అక్కడ చదివాం, ఎక్కడ చదివాం, ప్రైవేటా గవర్నమెంటా అనేది కూడా ఇంపార్టెంట్ కాదండి. స్టూడెంట్స్కి కష్టపడే హ్యాబిట్ ఉండాలి, ఒక గోల్ అనేది ఉండాలి. చేయాలి అని గోల్ ఉండి దానికోసం వాళ్ళు కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించగలరు. డాక్టర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీ చేయడం మానేశారు డాక్టర్లు. ఇది ఒక పెద్ద వ్యాపారంలో లాగా అయిపోయిన పరిస్థితులనే ఒక అపోహ నానుడు ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే నార్మల్ డెలివరీ ఖచ్చితంగా ఉన్నా కానీ సిజేరియన్ చేస్తున్నారు అనేది ఒక అపోహ ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? నార్మల్ డెలివరీలు తగ్గి సిజేరియన్స్ పెరిగినాయి అన్నమాట నిజమేనండి. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మెడికల్లీ ఇండికేటెడ్ రీజన్స్ కొన్ని ఉంటాయి. ఆ బేబీ పొజిషన్ని బట్టి, పేషెంట్కి ఉన్న రిస్క్ని బట్టి, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి రిస్క్లన్నీ ఎక్కువ పెరిగిపోయినాయి ఇప్పుడు. ఇంకా అన్వాంటెడ్ ఇండికేషన్స్ ఏంటంటే పేషెంట్స్కి స్ట్రెంత్ లేక, పెయిన్స్ ఇవ్వలేక పేషెంట్సే అడిగిన సిచ్యువేషన్స్ కూడా మేము చూస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే పేషెంట్స్ కొంతమంది ముహూర్తం చూసుకొని ఆ ముహూర్తం ప్రకారం మాకు సిజేరియన్ ఈ టైంకే కావాలి అలా అడగడం వల్ల కూడా కొన్ని డాక్టర్స్ తప్పక చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది మహిళలు వయసుతో సంబంధం లేకోకుండా మెచ్యూరిటీ అవుతున్నారు. దీనికి కారణాలు ఏంటండి?
అవునండి. పిల్లలు ఇప్పుడు ఎర్లీగా అంటే 9 ఇయర్స్ నుంచే మెచ్యూర్ అవుతున్నారు. దానికి కారణాలేంటంటే మెయిన్ పిల్లలకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల. ఏం చేస్తున్నారు పిల్లలు? టీవీలు చూడడం, ఫోన్ చూడడం, పడుకోవడం, తినడం ఇంతవరకే ఉంటుంది. అసలు ఎక్సర్సైజ్ లేకుండా కూడా ఉంటున్నారు. ఒబెసిటీ ఎక్కువైపోయింది. దీనివల్ల ఆ పిల్లల డైట్ కూడా చేంజ్ అవుతుంది. నాన్ వెజ్‌లు ఎక్కువ తీసుకోవడం ఇట్లాంటి వాటి వల్ల కూడా మెయిన్ పిల్లలకి ఎర్లీగా మెచ్యూర్ అవ్వడానికి ఈ మెయిన్ రీజన్స్ ఇవి ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు పిల్లల తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి ముందుగా వయసుతో సంబంధం లేకోకుండా మెచ్యూరిటీ అయ్యే పిల్లల తల్లిదండ్రులకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? తల్లిదండ్రులకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లలకి టీవీలు, ఫోన్లు అవి వాటి నుంచి దూరంగా ఉంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఆడుకోవడానికి అవుట్‌డోర్ గేమ్స్ గానీ, ఇండోర్ గేమ్స్ గానీ, పిల్లలకి ఎక్సర్సైజ్ ఏ విధంగా అయినా అది ఎక్సర్సైజ్ రూపం కానీ, యోగా కానీ అన్ని పరంగా ఆటలాడుకోవడం కానీ, షటిల్ ఏదో ఒకటి బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. అది ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, చాలామంది మహిళల్లో ప్రెగ్నెన్సీ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కువగా ఊబకాయం రావటం, శరీరం బరువు పెరగటం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది? చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే పనులు చేయకూడదు, ఇవి తినకూడదు, ఇవి తినాలి, మెట్లు ఎక్కకూడదు, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలని చెప్తూ ఉంటారు. అది పాతకాలంలో చూస్తే అలాంటిది ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నిజమేనంటారా? కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ప్రెగ్నెంట్ పేషెంట్లందరికీ రెస్ట్ అవసరం లేదండి. రెస్ట్ అనేది కొంతమంది కాంప్లికేటెడ్ పేషెంట్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రమే కావాలి. ఏ రిస్కు లేని నార్మల్‌గా ఉన్న ప్రెగ్నెన్సీకి అయితే రెస్ట్ అవసరం లేదు. రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. ఎవరికి రెస్ట్ కావాలంటే కొన్ని రిస్కులు ఉంటాయి. ఇవి మాయకెందుకున్నా, ఏదైనా ఇంతకుముందు ఏమైనా అబార్షన్స్ అయ్యున్నా, ఇంతకుముందు ఏమైనా నెలలు నిండకుండా డెలివరీలు అయిపోయినా, ఏదన్నా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రెస్ట్ మేమే చెప్తామండి. అట్లాంటి వాళ్ళకి తప్పదు, చేయాల్సిందే, రెస్ట్‌లో ఉండాల్సిందే. ఇంక్ డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ తర్వాత కన్ఫర్మ్ అవ్వంగానే వెంటనే మొదటి నెల నుంచి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఆ కన్ఫర్మ్ అయిన నెల నుంచి మెడిసిన్స్ వాడటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇవి చాలా ఏంటంటే పాతకాలంలో ఎలాంటి మెడిసిన్స్ లేవు, మంచి ఆహారం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ అనేది, డెలివరీ అనేది ఓన్లీ మెడిసిన్ వాడితేనే డెలివరీ అవుతుందా? లేదా మంచి ఆహారం తీసుకుంటే డెలివరీ అవుతుందా? ప్రెగ్నెన్సీ సమయంలో బ్లడ్ గ్రూప్‌కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? అవునండి. డెఫినెట్‌గా ప్రెగ్నెన్సీలో బ్లడ్ గ్రూప్‌కి ఇంపార్టెన్స్ ఉందండి. పాజిటివ్ గ్రూప్ వాళ్ళకి మోస్ట్‌లీ రిస్కులు తక్కువుంటాయి. అంటే వాళ్ళకి ఏదన్నా బ్లడ్ అవసరమైనా, ఏదన్నా బ్లీడింగ్ అయినా డెలివరీ టైంలో గానీ, ప్రెగ్నెన్సీలో గానీ ఈజీగా బ్లడ్ దొరుకుతది కాబట్టి పాజిటివ్ గ్రూప్‌కి అంత రిస్కులేముండవు. ఇంకా నెగెటివ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెగెటివ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి బ్లడ్ దొరకదు ఒకటి. వాళ్ళు ముందు నుంచే బ్లడ్ నార్మల్‌గా ఉండేలాగా మేనేజ్ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే వాళ్ళకి బేబీకి వచ్చే గ్రూప్‌ని బట్టి అంటే ప్రెగ్నెంట్ పేషెంట్ నెగెటివ్ ఉందనుకోండి. హస్బెండ్ పాజిటివ్ గ్రూప్ అయితే బేబీకి పాజిటివ్ గాని, నెగెటివ్ గాని ఏదో ఒకటి గ్రూప్ రావచ్చు. ఒకవేళ బేబీకి పాజిటివ్ గ్రూప్ వస్తే కొన్ని ఇంజెక్షన్‌లో ఇవ్వాల్సి వస్తదండి మదర్‌కి. ఆ యాంటీ డి అని ఒక ఇంజెక్షన్ ఉంటది. ఆ ఇంజెక్షన్ గనక డెలివరీ టైంలో చేయించుకోకపోతే నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీకి అబార్షన్ అయ్యే ఛాన్సులుంటాయి. స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో మానసికంగా, మెంటల్‌గా దృఢంగా ఉండటానికి మీరిచ్చే సలహాలు, సూచనలు? ప్రెగ్నెన్సీలో పేషెంట్ హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఆ ప్రెగ్నెంట్ పేషెంట్‌తో ఉన్న ఫ్యామిలీ అందరూ ఆమెని పాజిటివ్‌గా చూసుకొని ఆ ప్రెగ్నెన్సీలో తనకంతా పాజిటివ్‌గా అయ్యేలాగా వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇంకొకటి తను తీసుకునే ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇంకొకటి ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ ఫినామినా కాబట్టి దాంట్లో ఆ పేషెంట్‌కి న్యూ బేబీ వస్తారు కాబట్టి దాని వైపు పేషెంట్ మైండ్ సెట్ చేసుకొని స్ట్రాంగ్‌గా అవ్వాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే నాన్ వెజ్, ఏదైతే నాన్ వెజ్ ఐటెమ్ ఉంటుందో అవి తినకూడదు, తింటే మా పిల్లలు సరిగ్గా పుట్టరు, ఇలా అనే అపోహలు చాలా ఉంటాయి. అసలు ఏవి తినవచ్చు, ఏవి తినకూడదు? మిల్క్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలండి. డాక్టర్ గారు, చాలామంది మహిళలు కొంతమందిలో
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెలలు నిండుకోకుండానే కొంతమంది పుడుతూ ఉంటారు. సో అలాగా ఎంతమందిలో అలా జరుగుతుంది? ఎవరిలో నెలలు నిండుకోకుండా అలాగ పుడుతూ ఉంటారు? ఒకవేళ నెలలు నిండుకోకుండా పుడితే వాళ్ళు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? ఒక న్యూ బేబీ పుట్టినప్పుడు అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో వెన్ వీఆర్ స్టార్టింగ్ ప్రాక్టీస్ అంటే హౌస్ వచ్చినప్పుడు కానీ పీజీ అప్పుడు కానీ న్యూగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కొత్తగా బేబీ పుట్టినప్పుడు మాకు ఈ ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది. అది చేయగా 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 అది కామన్గా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు కూడా కొంతమందికి చేసినప్పుడు అంటే లేట్ ప్రెగ్నెన్సీలు ఐవీఎఫ్లు వాళ్ళకి ముందు బేబీలు లేని వాళ్ళకి డెలివరీ చేసినప్పుడు మళ్ళీ అదే ఫీలింగ్ మాకు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, చాలామంది మహిళలు రేర్ కేసుల్లో తక్కువగా ఈ కవల పిల్లలు పుడుతూ ఉంటారు. మనం ఈ కవలలో పుట్టడంలో అసలు ఎలాంటి మహిళల్లో కవల పిల్లలు పుడతారు? దానికి ఏమన్నా రీజన్ ఉందా? వాళ్ళ పరిస్థితిని బట్టి దానికి ఏమన్నా బ్లడ్కి సంబంధించిన ఏమైనా ఉంటుందా? ఈ ప్రెగ్నెన్సీలో ముందుగా ఏమైనా తెలుస్తుందా? కవలు ఎవరు పుడతారు? కవల పిల్లలు అసలు ఎలాంటి మహిళలు పుడతారు? కవల పిల్లలు పుట్టడానికి రీజన్ వంశపారంపర్యంగా ఒకటి పుట్టొచ్చండి. లేదంటే ఇప్పటి కాలంలో ఇవాళ రేపు బాగా ఐవీఎఫ్లు పిల్లల కోసం మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని. ఆ మెడిసిన్ వాడే వాళ్ళల్లో ఎక్కువగా కవల పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ మెడిసిన్ వల్ల ఏంటంటే మోర్ దెన్ 1 ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అందువల్ల కవల పిల్లలు పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేడం గారు, చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కుంకుమ పువ్వు తింటే మంచిది అంటారు. అంటే కుంకుమ పువ్వు తినటం వల్ల అందంగా పిల్లలు పుడతారు, చాలా షార్ప్గా తయారవుతారు, చాలా మంచిదని కుంకుమ పువ్వు ఇస్తూ ఉంటారు. అది అపోహేనన్నా, కానీ కేవలం అది వాడితే మంచిదనా? అది అది చాలా మందికి అపోహ ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? కుంకుమ పువ్వు వాడితే పిల్లలు అందంగా తెల్లగా పుడతారనేది అపోహేనండి. దానివల్ల అయితే పెద్దగా యూజ్ ఏమి ఉండదు. వాడడం వల్ల మరీ గ్రాస్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. సో కుంకుమ పువ్వు అయితే తెల్లగా పుట్టడానికి కారణం కాదు. కొంతమంది మహిళలకి ప్రెగ్నెన్సీ తర్వాత ఒకవేళ హెచ్ఐవి బారిన పడితే, ఆ హెచ్ఐవి బారిన పడిన ఎవరైతే తల్లి ఉంటారో తల్లి నుంచి బేబీకి హెచ్ఐవి సోకుతుందా? హెచ్ఐవి అనేది ప్రెగ్నెంట్ మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సులు ఉంటాయండి. అట్లా రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి మదర్కి ఎప్పుడైతే హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిందో అప్పటి నుంచి మదర్ మెడిసిన్ వాడుకోవాలి. అది తనకి పనికొస్తుంది, బేబీకి రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. 95% వరకు ఉంటుంది ప్రొటెక్షన్. అదేవిధంగా బేబీకి కూడా డ్రాప్స్ ఉంటాయండి. డెలివరీ టైంలో డెలివరీ అయిన తర్వాత కూడా బేబీకి కూడా అది రాకుండా కూడా డ్రాప్స్ ఉంటాయి. ఇవి రెండు చేయాలి. డాక్టర్ గారు, చాలామంది ఈ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు పుట్టేటప్పుడు ఆడపిల్ల మగపిల్లలు అనే పరిస్థితుల్లో ఎక్కువ మంది ఒకవేళ ఆడపిల్లలు పుడితే ఈ మగపిల్లలు పుట్టాలన్న ఆశతో ఆ తల్లిదండ్రుల నుంచి కావచ్చు, అత్తమ్మ వాళ్ళు కావచ్చు ఈ ఆడపిల్ల మహిళలు వేధిస్తూ ఉంటారు, మగపిల్ల లేరు అని. అసలు ఈ సమస్య పురుషుల ద్వారా వస్తుందా, స్త్రీల ద్వారా వస్తుందా? అంటే అసలు ఈ ఆడపిల్లలు మగపిల్లలు అనే సమస్య మనం ఎలా తీసుకోవచ్చు? ఇది ఎవరి లోపం? స్త్రీనా, పురుషుడా? పుట్టిన పిల్లలు అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా దానికి తల్లి రీజనా తండ్రి రీజనా అనేది తీసుకుంటే 100% తండ్రే రీజన్ అవుతాడు. సో మనకు సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందని అందరూ ప్రెగ్నెంట్ అవని ఆడవాళ్ళని నిందించడం, ఇక అది ఎంతవరకన్నా వెళ్తుంది, మనం చూస్తూనే ఉంటున్నాం. కానీ యాక్చువల్ రీజన్ అయితే ఆడవాళ్ళల్లో XX అని 2 క్రోమోజోమ్స్ ఉంటాయి, అది కాన్స్టెంట్ అండి. మగవాళ్ళల్లో XY అని 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక పుట్టిన బేబీ ఆడపిల్ల అవ్వాలంటే ఆడవాళ్ళలో నుంచి వచ్చే ఎక్స్, మగవాళ్ళలో నుంచి వచ్చే ఎక్స్, 2 ఎక్స్లు కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అదే మగపిల్లడు పుట్టాడంటే అనుకోండి, దానికి మదర్ నుంచి వచ్చే ఎక్స్, ఫాదర్ నుంచి Y క్రోమోజోమ్ వస్తే మగపిల్లాడు పుడతాడు. దీనికి డెసిషన్ ఫ్యాక్టర్ అనేది ఫాదర్ నుంచే వస్తుంది, మదర్ నుంచి రాదండి. సో దానికి రీజన్ మగవాళ్ళే. డాక్టర్ గారు, మహిళల్లో ఏ వయసు వరకు ఈ ప్రెగ్నెన్సీ అనేది పలానా టయానికి ఆగిపోతుంది, అట్లా ఏమైనా ఉంటుందా? ఏ ఏజ్ వరకు ప్రెగ్నెన్సీ వస్తుంది?
ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది మెచ్యూర్ అయిన వయసు దగ్గర నుంచి నెలసరిలు ఆగిపోయే వయసు వరకు ఉంటుందండి. అంటే యావరేజ్గా 13 ఏళ్ళ నుంచి నెలసరిలు ఆగిపోవడం అనేది 45 కానీ 50 కానీ 55 వరకు కూడా ఉంటుంది. ఎంతవరకు అయితే నెలసరిలు వస్తాయో ఆ ఏజ్ వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. డాక్టర్ గారు, చాలామంది సంతానం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు. అన్ని అన్ని ప్రయత్నాలు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టెక్నాలజీ మారిన క్రమంలో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే దీనివల్ల ఏమన్నా ప్రమాదం ఉందా? పిల్లలు ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఏమన్నా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? పిల్లలు లేని వారికి ఐవీఎఫ్ అనేది ఇవాళ మంచి మనం పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయమేనండి. అదొక అడ్వాన్స్మెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చాలా కామన్ అయిపోయిందండి. సో దీనికి రీజన్ తీసుకుంటే చాలా రీజన్స్, మళ్ళీ ఒబేసిటీ కావచ్చు, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, మనం తీసుకునే డైట్, స్ట్రెస్, లేట్ మ్యారేజెస్, వీటన్నిటి వల్ల ప్రెగ్నెన్సీలు అనేవి లేట్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ పేషెంట్కి ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఐవీఎఫ్లు అనేది ఇవాళ పెరిగిపోతున్నాయి. సో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని పుట్టినా కూడా అలాంటి బేబీలు హెల్తీగానే ఉంటారండి. దానివల్ల అంత ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు.